నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. జాగ్రఫీ ఎందుకంటే లాస్ట్లో ఉండే రాష్ట్రాలు, క్లైమేట్ చేంజ్ వేరే ఉంది అక్కడంతా కూడా, అదే సమయంలో రిలీజియన్ కూడా వేరే. అలాంటి సమయంలో వాళ్ళ యొక్క మనోభావాలను గౌరవించి మనతో తీసుకుపోవాలి తప్ప వాళ్ళ మనోభావాలు కూడా తీసే విధంగా ప్రవర్తించాలంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రధానమంత్రి అండ్ షా ఆలోచిస్తున్నారో మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాశ్మీర్లో జరిగింది మనం చూసాం. ఈరోజు ముస్లిమ్స్ అందరిలో, నేను అప్పుడే ఇంతమంది కూడా చెప్పాను, వాళ్ళలో ద్వేషాన్ని పెంచారు. వాళ్ళు కూడా ఈ దేశంలో భాగస్వాములు. అలాంటి ముస్లిమ్స్ అందరినీ కూడా దూరం చేసే విధంగా కాకుండా ద్వేషాన్ని పెంచి హిందువుల ముస్లింల మధ్యలో విభేదాలు సృష్టిస్తే రాజకీయ లబ్ధి పొందని చాలా దుర్మార్గమైన ఆలోచన. ఎవరు కూడా వీళ్ళకి సహకరించరు. ఇలాంటివన్నీ చూస్తే మనుషుల మధ్య గోడలు కట్టారు, విద్వేషాలు సృష్టించారు, రాష్ట్రాల మధ్య విద్వేషాలు సృష్టించారు. కడాన దేనికోసం అంటే వారు ఒక మాట ఆయన కోసమే. వాళ్ళ పార్టీలో కూడా విద్వేషాలు సృష్టించాడు. ఆ పార్టీలో కూడా ఇప్పుడు ఓటింగ్ పెడితే నరేంద్ర మోడీ వద్దంటే 100కి 95%, 99% వద్దనే పరిస్థితిలో ఉన్నారు. ఎవరు మాట్లాడలేకపోవచ్చు. భయపెట్టి బెదిరించి పార్టీలో ఇష్టానుసారంగా పెత్తనం చేయొచ్చు, కానీ ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చింది. మనిషికి మనోభావాలు తెలియని వ్యక్తి. ఆయనకు కుటుంబం ఉంటే సోబర్నెస్ వచ్చేది, ఆ కుటుంబం కూడా లేదు. ఆయన కానీ 10 మందితో కలిసి చదువుకోనుంటే ఫ్రెండ్షిప్ వచ్చేది, అది కూడా లేదు. మన దురదృష్టం, దేశం యొక్క దురదృష్టం అది. మళ్ళీ మీరు చూసి అందరిపైన ఎదురుదాడి, వ్యక్తిగత దాడి. నేను అందుకే చెప్పాను, ఒక మాట అన్నాను, మేము కూడా వ్యక్తిగత దాడి చేస్తే మీరు కానీ మీ షా కానీ ఎక్కడ ముఖం పెట్టుకొని తిరగలేరని చాలా స్పష్టంగా చెప్పాను. ఈరోజు 45 సంవత్సరాలుగా గులాం నబీ ఆజాద్ గారు రాజకీయాల్లో ఉన్నారు. నేను 40 ఏళ్ళు ఉన్నాను. అంతమంది యూత్ కాంగ్రెస్లో ఉన్నాం. ఫస్ట్ టైం ఢిల్లీలో ఆయన జనరల్ సెక్రటరీ 78కి అయ్యాడు, 77కి అయ్యాడు. అందుకే ఒక మాట అన్నాడు, ఇక్కడికి ఎప్పుడు రాలేదు, ఎప్పుడు ముఖ్యమంత్రులు నా దగ్గరికి వచ్చేవారు, 40 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ ఏపీ భవన్కి వచ్చానని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఇంత అనుభవం ఉండే రాజకీయ నాయకులు మేముంటే, మీకు అవకాశం వచ్చింది, నేర్చుకోండి. అవకాశం వచ్చింది, మంచి పనులు చేయండి. అట్లా కాకుండా ఇష్టానుసారం తయారై దేశం ఏమైనా పర్వాలేదు, వ్యవస్థలు ఏమైనా పర్వాలేదు, నేను చెప్పిన మాటే సాగాలని వితండవాదంతో స్వార్థం కోసం పనిచేసే వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు. ఆయన ఆటలు సాగవని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఈరోజు ఇక్కడికి వస్తే ఒక వ్యక్తి చనిపోతే ఎంత బాధపడతామో మీరు చూడండి. ఈ కేంద్రానికి అది కూడా ఉండదు. మనిషి ప్రాణాలు లెక్కలేదు, మనుషుల మనోభావాలు లెక్కలేదు. అదే మరిగా ఎవరిని ఏ విధంగా హ్యూమిలియేట్ చేయాలో ఆలోచిస్తారు తప్ప ఎంత ఇబ్బంది పెడితే అంత ఆనందం వీళ్ళకు. సిబిఐ ద్వారా, ఈడీ ద్వారా, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, వ్యవస్థల ద్వారా వీళ్ళు కడాన ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీ వ్యవస్థలు కూడా మీకు తిరుగుబాటు చేసి ఆ వ్యవస్థలతోనే మీరు బాధపడే రోజు వస్తుంది తప్ప ఇలాంటి తప్పుడు విధానాలు చేయొద్దని మరొకసారి కోరుతున్నా. 1 మంత్ ఎలక్షన్లు, 5 రోజులు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు కూడా పంపిస్తారు. రేపు ఎల్లుండి ఇక్కడ మీరు వస్తే యాక్టివ్గా తిరిగితే మీ ఇంటికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. साथियों, मैं तो हैरान हूं कि आखिर मुख्यमंत्री जो हो क्या गया है, वो बार बार मुझे ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है। भाई, इसमें क्या विवाद है? आप सीनियर है, इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है। आप सीनियर है दल बदलने में, आप सीनियर है नए नए दलों से गठबंधन करने में, आप सीनियर है अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में, अरे आप सीनियर है
एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, और मैं तो उसमें सीनियर हूं नहीं। आप सीनियर हैं, आज जिसको गाली दें कल उसकी गोदी में बैठने में। आप सीनियर हैं आंध्र के सपनों को चूर चूर करने में। Please subscribe Dot News.